ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా మరి భూమి పైన సంచరిస్తున్న దినాలలో అనేకమైన ప్రాంతాలు, స్థలాలు, అనేకమైన స్థలాలకు వెళ్ళి మరి అనేకమైన వారు బాగు చేస్తూ ఉన్నాడు. కుంటి వాళ్ళు బాగా అవుతా ఉన్నారు, గుడ్డి వాళ్ళు బాగా అవుతా ఉన్నారు, చనిపోయిన వారు బాగా అవుతా ఉన్నారు, రకరకాల రోగులు మరి వారు విడిపించబడతా ఉన్నారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరిస్తూ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఆ ప్రాంతంలో మనందరూ బాగా పరిచయము, చాలా పొట్టివాడు, పేరు చాలా పొట్టివాడు, ఇంచుమించు 3.5 ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్నాడు. ఎన్ని ఫీట్లు ఉంటాడు చెప్పండి? 3.5 ఫీట్లో లేక 4 ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్నాడు అనమాట. ఈ పొట్టివాడు చాలా ధనవంతుడు, చాలా రిచ్ మ్యాన్ అన్నమాట, చాలా డబ్బులు కలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రాంతంలో అనేకమైన వారు ఔషధుల కొరకు మరి ఆ వ్యక్తి దగ్గరికి రావడం, మరి ఆ వ్యక్తితో మాట్లాడడం, ఔషధ కొరకు డబ్బులు తీసుకోవడం అలా చేస్తుండేవారు అనమాట. అంటే డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతో మంది దగ్గర మరి డబ్బులు దానికన్నా ఎక్కువగా వసూలు చేసేవాడు. వారు ఇవ్వము, అయ్యా మా వల్ల లేదు, మా వల్ల కాదు, మా దగ్గర లేదు, దయచేసి 1 వారము 2 వారాలు 3 వారాలు నెల తర్వాత ఇస్తామంటే ఏమాత్రం కనికరము కానీ, ప్రేమ కానీ, జాలి కానీ, దయ కానీ లేని ఒక మూర్ఖపు స్వభావాన్ని కలిగిన వాడు ఈ వ్యక్తి అనమాట. మరి డబ్బులు ఇవ్వడం, మనల్ని ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఊరంతా కూడా, ఆ ప్రాంత పట్టణం అంతా కూడా ఏమనుకున్నారంటే ఈ వ్యక్తి చాలా కఠినమైన వాడు. చెప్పండి, ఎలాంటి వాడు? చాలా కఠినమైన వాడు, చాలా భయంకరమైన మూర్ఖుడు. ఇతని హృదయం మారడం అనేది టోటలీ అసాధ్యము. ఇతని జీవితం ఎన్నడూ మారదు. కనికరమే లేదు, ఇతనికి జాలి లేదు, ఇతనికి ప్రేమ అనేది లేదు అని ఊరంతా కూడా, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా వారు చెప్పే మాట ఏంటంటే ఈ వ్యక్తికి కనికరం లేదు, ఈ వ్యక్తికి జాలి లేదు, ఈ వ్యక్తికి ప్రేమ లేదు, చాలా కఠినమైన మనస్సు కలిగిన వాడు, క్రూరమైన స్వభావం కలిగిన వాడని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పుకునేవారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రాంతంలో చాలా ధనవంతుడు గనుక తప్పకుండా అతని దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితులు అన్నమాట. రకరకాలుగా ఏ ప్రాబ్లం, ఏ సమస్య వచ్చినా ఆ ధనవంతుడి దగ్గర వెళ్ళిపోవాలి, డబ్బులు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మరలా రెట్టింపుగా ఎక్కువగా చెల్లించవలసిన పరిస్థితి అన్నమాట. కనికరం లేదు, ఆయనకి జాలి అనేది లేదు, చాలా కఠినమైన మనసు, భయంకరమైన పాప స్వభావంతో నింపబడ్డాడు అనమాట. నా ప్రియమైన బిడ్డలారా, రోజులాగానే అలా జరుగుతూ ఉంది. రోజులాగానే అలా ఆ ప్రాంత ప్రజలందరూ అతని పైన దృష్టి కలిగి ఉన్నారు. మరి ఆ వ్యక్తి కూడా మరి కనికరం లేకుండానే పనిచేస్తూ ఉన్నాడు. ఒక రోజు ఉదయకాలము నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క వ్యక్తికి ఉన్న అలవాటు ఏంటంటే, అనుభవం ఏంటంటే, ప్రతిరోజు కూడా ప్రజలు తన ఇంటి ముందు నిలబడేవారు. ఏదో ఒక సమస్య కొరకు, ఏదో అవసరత కొరకు వారి ఇంటి ముందుకు వచ్చేవారు. వచ్చినప్పుడు వారి దగ్గర వారి బలహీనతని చాలా ఉపయోగించుకొని డబ్బులు బాగా తీసుకునేవాడు అనమాట. అయితే ఒకరోజు అలా వచ్చి చూస్తాడు, ఇంటి ముందు ఎవరు లేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం కావట్లే ఎందుకు లేరు. ప్రతిరోజు ఉండేవారు కదా, ప్రతిరోజు నా ఇంటి ముందు లైన్లో నిలబడేవారు, ఈరోజు ఎందుకు లేరు అన్న ఆలోచన కలిగి అలా చూస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అడిగాడు, అయ్యా ఏంటి రోజు ఎవరు రాలే, మరి అప్పు కొరకు నా దగ్గరికి ఎప్పుడు వచ్చేవారు కదా, మరి ఈ రోజు ఎవరు లేరు, కనబడట్లే, కారణం ఏంటి అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఇక మీదట నీతో మాకు సంబంధం లేదు, నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఇంకొక వ్యక్తి దగ్గరకు పోయారు, ఆయన దగ్గరకు వెళ్తే వారి జీవితాలు మార్చబడుతున్నాయి, వారి కుటుంబాలు బాగవుతున్నాయి, వారి బ్రతుకులు మార్చబడుతున్నాయి, భయంకరమైన ప్రాబ్లం, సమస్య నుంచి విడిపించబడతా ఉన్నారు. కాబట్టి అందరూ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళిపోయినారు అన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పొట్టివాడైన ఈ వ్యక్తి కనిపించింది. ఎవరు ఆ వ్యక్తి, ఎక్కడికి పరిగెత్తుతా ఉన్నారు, ఎవరైనా అన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి చెప్పినాడు, కావాలంటే నీవు కూడా వచ్చి చూడు అన్నప్పుడు ఇతనికి ఒక ఆశ కలిగింది. యేసుని నేను చూడాలి అన్న ఒక ఆశ మన తను కలిగి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. సరే అని చెప్పేసి వాడు వచ్చాడు, అలా బయలుదేరాడు, ఇంటిలో బయలుదేరాడు. మరి యేసు ప్రభు వెంబడి అనేకమైన ప్రజలు యేసు ప్రభుతో ఉన్నారు. అయితే మరి ఇంతకు ముందు ఎన్నడూ యేసు ప్రభుని చూసింది లేదు, యేసు ప్రభుతో మాట్లాడిన అనుభవం లేదు. మరి ఇతనికి ఆశ కలిగింది యేసుని చూడాలని. బయలుదేరాడు, వస్తా ఉన్నాడు. యేసు ప్రభు దూరం నుంచి వస్తా ఉన్నాడు. యేసు ప్రభు చుట్టూ అనేకమైన ప్రజలు ఉన్నారు. అయితే ఈ వ్యక్తికి ఎవరు యేసు ప్రభు తెలియక పక్కన ఒక చెట్టు పైకి ఎక్కాడు అనమాట. ఏం చెట్టు అది? మేడి చెట్టు. మేడి చెట్టు పైకి ఎక్కాడు, చూస్తా ఉన్నాడు అనమాట. పేతురు కనబడ్డాడు. పేతురు కనబడేసరికి అనుకున్నాడు ఈయనేమో యేసు ప్రభు అనుకున్నాడు. కానీ మళ్ళీ మన మనసు అనిపించింది ఆయన కాదులే అనుకున్నాడు. మరలా చూస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి కనబడ్డాడు, తోమ కనబడ్డాడు. తర్వాత రకరకాల వాళ్ళు కనబడుతూ ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటాడు ఆయన కాదని మళ్ళీ మనసు చెప్తా ఉంది. ఎవరో అర్థం కాకుండా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్న టైంలో యేసు ప్రభు వారు మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి
యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు చదువుతాము ఆ మాటని. లూకా సువార్త 19:5 ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉన్నందున చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు యేసు ప్రభువు ఏం చెప్పాడు? మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము నేడు. చాలు, జక్కయ్య త్వరగా దిగుము. ఈరోజు టాపిక్ ఏంటంటే, యేసు యొక్క మాట శక్తివంతమైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కఠినమైన హృదయం నుంచి విడిపించేది దేవుని యొక్క మాట. రెండవది ఏంటంటే, యేసు యొక్క మాట స్వస్థపరిచేది. మూడవ మాట ఏంటంటే, స్వభావాన్ని మార్చేది. యేసు ప్రభు వారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి చెప్పిన మాట, జక్కయ్య త్వరగా దిగుము అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య పేరు పెట్టి యేసయ్య పిలిచి చెప్తానమాట, జక్కయ్య త్వరగా దిగుము అన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య త్వరగా దిగాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు మనుషులందరూ అనుకుంటా ఉన్నారు, ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ వ్యక్తి పాపి అయిన మనుషుని ఎదుట ఆయన ఇంటి దగ్గర నివాసం చేస్తాడంట, ఆయనతో ఉంటాడట, కలిసి భోజనం చేస్తాడట అని పాపితో ఉంటాడా ఈయన అనుకున్నారనమాట. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? జక్కయ్య గారు కంటే ఒక పెద్ద పాపి, దుర్మార్గుడు, భయంకరమైన క్రూరమైన స్వభావం, ఈ వ్యక్తి మారడం అనేది అసాధ్యము అనుకున్నారు. యేసు ప్రభుని గురించి ఏమనుకుంటున్నారంటే, ఇటువంటి వ్యక్తితో ఇతను మాట్లాడుతూ ఉన్నాడు, ఇంటికి పోతా అంటా ఉన్నాడు, ఇతను ఎంత భయంకరమైన వ్యక్తితో ఉండబోతున్నాడని ప్రజలందరూ అనుకున్నారు. నా ప్రియదేని బిడ్డ చూడండి, ఒక భయంకరమైన మనసు అని మాట్లాడుతుంది, భయంకరమైన కఠినమైన మనసు. నా ప్రియదేని బిడ్డ యేసు ఒకే ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే, జక్కయ్య త్వరగా దిగుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియదేని బిడ్డ, ఈరోజు మరి నీ హృదయం కొన్నిసార్లు కొన్ని విషయాలలో చాలా కఠినంగా మార్చబడిపోయి ఉండొచ్చు, లేకపోతే కఠినమైన మనస్సును నువ్వు కలిగి ఉండొచ్చు, లేక నువ్వెంత ప్రేమించినా, నువ్వెంత ప్రేమ కలిగి చూసినా నీ కుటుంబ సభ్యుల హృదయము మరి చాలా కఠినంగానే నీ జీవితం పట్ల ఉండొచ్చు. మరి నువ్వెంత ప్రేమ కలిగి చూసినా నీ స్నేహితులు నీ పైన కఠినంగానే స్పందించవచ్చు, నీ బంధువులు అదే కఠినంగా ఉండొచ్చు, లేక నువ్వు పనిచేసే దగ్గర నీ యజమానులు అంత కఠినంగా ఉండొచ్చు, నువ్వెంత ప్రేమ కలిగి చూసినా కానీ అంత కఠినంగా ఉండొచ్చు. అయితే ఈరోజు మీకు శుభవార్త ఏంటంటే, యేసు ప్రభు వారు మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఈ టాపిక్ ప్రభు నాకు ఇచ్చాడు అంటే, నా ప్రియదేని బిడ్డలారా, కొంతమంది భార్యలు బాధపడుతూ ఉంటారు, భర్తల హృదయాలు చాలా కఠినంగా ఉన్నాయని. మరి కొంతమంది భర్తలు చెప్తారు, నా భార్య హృదయం చాలా కఠినమైనది, చాలా మరి భయంకరమైనది, ఆమె స్వభావం ఎన్నడూ మారదని భర్తలు చెప్తారు. అయితే దేవుడు అంటాడు, ఆ రోజు మేడి చెట్టు పైన ఉన్న జక్కయ్యతో మాట్లాడి ఆయన కఠినమైన హృదయంలో కార్యము జరిగినట్లుగా మీ జీవితంలో ఎవరైతే కఠినంగా ఉన్నారో వారి హృదయాలను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియదేని బిడ్డలారా, వాక్యం ఎప్పుడు పనిచేస్తుంది అంటే, నమ్ముతే పనిచేస్తుంది. చెప్పండి, ఎప్పుడు పనిచేస్తుంది? నమ్ముతే పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ నాన్న చాలా కఠినమైన వాడు అనుకోండి, మందిరానికి రాలేడు. ఇప్పుడు నువ్వు మందిరానికి వచ్చావు, మీ డాడీయో మీ భర్తనో లేక మీ భార్యనో ఎవరో చాలా కఠినమైన హృదయం కలిగి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు నువ్వు మందిరానికి వచ్చావు, దైవ సేవకుడిగా నేనేం చెప్తున్నాను, ఎవరైతే నీ జీవితం పట్ల కఠినంగా ఉన్నారో వారిని దేవుడు మార్చబోతున్నాడు అని ఒక వర్డ్ని రిలీజ్ చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నేను ఇక్కడ
కఠినమైన మనసు అక్కడ ఎలా మార్పు చెందుతుంది నేను ఇక్కడ ఉంటే? అవునా కదా? నేను ఇక్కడ ఉంటే అక్కడ ఎలా మార్పు చెందుతుంది అన్న ఆలోచన మీకు కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎప్పుడు కలుగుతుంది ఈ ఆలోచన అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి దేవుని యొక్క మాటను ఎరుగని వ్యక్తికి అది కనబడుతుంది. అలా దేవుని యొక్క మాట యొక్క శక్తి తెలియని వారికి ఇది ఎలా జరుగుతుంది అన్న ఆలోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతో మంది అలా ఉన్నారు బైబిల్లో, అలాంటి ఆలోచన కలుగుతుంది. కానీ విశ్వాసం కలిగిన వ్యక్తికి, దేవుని మాట పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిని, దేవుని మాటను విశ్వసించే వ్యక్తికి ఏం తెలుస్తుంది అంటే, రియలీ దేవుడు నా కుటుంబంలో ఉన్న కఠినమైన మనసును మార్చగలడు. హల్లెలూయా.